హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివ్యశ్రీ. RRRతో గ్లోబల్ ఇమేజ్ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవరా సినిమా చేస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ విలన్. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ 2 భాగాలుగా రానుంది. మొదటి భాగం సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఓవైపు RRR తర్వాత జూనియర్ నటిస్తున్న సినిమా కావడం, మరోవైపు జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ వస్తున్న సినిమా కావడంతో దేవరాపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా బిజినెస్ కళ్ళు చెదిరేలా జరుగుతోంది. థియేటర్లలో పెద్ద సినిమా విడుదలై చాలా రోజులైంది. ప్రేక్షకులు భారీ సినిమాల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. జూన్ 27న కల్కి 2898 AD విడుదల అవుతుండగా ఆ తర్వాత విడుదలవుతున్న పెద్ద సినిమా దేవరానే. అందుకే దేవరా బిజినెస్ ఓ రేంజ్లో జరుగుతోందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం 125 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. నైజాంలో 45 కోట్లు, ఆంధ్రాలో 55 కోట్లు, సీడెడ్లో 25 కోట్ల బిజినెస్ చేసిందని వినికిడి. బిజినెస్ పరంగా సీడెడ్లో నాన్ రాజమౌళి రికార్డు క్రియేట్ చేసిందని అంటున్నారు. మిగతా సౌత్ స్టేట్స్, నార్త్ ఇండియా, ఓవర్సీస్లోనూ ఈ సినిమాకి అదిరిపోయే బిజినెస్ జరిగిందట. వరల్డ్ వైడ్గా ఈ మూవీ 200 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ చేసిందని చెబుతున్నారు. అంటే బ్రేక్ ఈవెన్ కావాలంటే 200 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంటుంది. పాజిటివ్ టాక్ వస్తే ఈ టార్గెట్ పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు. దేవరా నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా ఓ రేంజ్లో జరిగిందట. ఈ మూవీ డిజిటల్ రైట్స్ని నెట్ఫ్లిక్స్ ఏకంగా 155 కోట్లకి దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇక శాటిలైట్ రైట్స్ను 75 కోట్లకు, ఆడియో రైట్స్ 33 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. అంటే నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే 263 కోట్లు వచ్చాయన్నమాట. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ కలిపి ఓవరాల్గా ఈ సినిమా 500 కోట్ల దాకా బిజినెస్ చేసిందని అంటున్నారు.